మారుతి సుజుకి డిజైర్ ఈ కార్కి 5 స్టార్ రేటింగ్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక రోడ్ యాక్సిడెంట్ జరగడం, ఈ కార్కి 5 స్టార్ రేటింగ్ వచ్చిందా ఏంటి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ మారుతి సుజుకి కేవలం డిజైర్ని మాత్రమే గ్లోబల్ ఎన్క్యాప్కి ఎందుకు పంపించింది? డిజైర్లో ఏమైనా డబ్బులు పెట్టేసామని పంపించిందా గ్లోబల్ ఎన్క్యాప్కి? అదే మారుతి సుజుకి మిగతా కార్స్ అన్నింటినీ కూడా 5 స్టార్ రేటింగ్ కార్స్ లాగైతే డిజైన్ చేసిందా? ఇక మన ఇండియాలో ఉన్న ఏవైతే సేఫ్టీ కార్స్ ఉన్నాయో మహేంద్ర, టాటా, స్కోడా, ఫోక్స్ వ్యాగన్, XYZ కార్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఇండియా నుంచి వెళ్ళిపోవాల్సిందనా, లేకపోతే వీటి సేల్స్ అని చెప్పేసి ఖచ్చితంగా గట్టిగా పడిపోతాయా అని కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఈ 5 స్టార్ రేటింగ్ వెనకలో ఉన్న రహస్యాలు ఏంటి? దయచేసి వినండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎవరైతే మారుతి సుజుకి డిజైర్ కార్ని పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో ఈ వీడియో ఖచ్చితంగా వారికైతే హెల్ప్ అవుతుందండి. ముందుగా గ్లోబల్ ఎన్క్యాప్ ఏ పారామీటర్స్లో ఒక కార్ని క్రాస్ టెస్ట్ చేస్తుంది అని కనుక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టయితే కనుక గ్లోబల్ ఎన్క్యాప్ అన్నది ఒక స్వచ్ఛంద సంస్థ అండి. ఇది మనకు డైరెక్ట్గా ఎవరైనా కార్ కంపెనీ కార్ని డొనేట్ చేసిన కార్ని తీసుకెళ్ళేసి క్రాష్ టెస్ట్ చేసి దానికి ఎంతవరకు రేటింగ్ వచ్చింది ఏంటని చెప్పేసి అయితే దానికి డిసైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఆ కార్ లోపల ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని ఎంతవరకు ఆ కార్ కాపాడుతుందన్న దాన్ని బట్టి కూడా. అండ్ అదే డైరెక్ట్గా పర్చేస్ చేసి వెహికల్ని తీసుకెళ్ళిపోయి అంటే తక్కువ బడ్జెట్ ఉన్న కార్స్ని మాత్రమే గ్లోబల్ ఎన్క్యాప్ అని చెప్పేసి అయితే మనకు ఇక్కడ క్రాస్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. మీరు నోటీస్ చేసినట్టయితే కనుక ఆడి, BMW ఇలాంటి హై ఎండ్ కార్స్ని ఎప్పుడు కూడా గ్లోబల్ ఎన్క్యాప్ అయితే క్రాస్ టెస్ట్ చేయలేదండి. బికాజ్ ఆఫ్ దానికి సంబంధించిన ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అది ఒక స్వచ్ఛంద సంస్థ, ఎవరితోనూ డబ్బులు తీసుకొని చేసే ఎలాంటి సంస్థ అయితే కాదండి. ఈ విషయంలో మీరు క్లారిటీగా ఉండండి. ఓకే, ఇక మనం డిజైర్కి వచ్చినట్టయితే కనుక డిజైర్ని ఏ పారామీటర్స్లో గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిందండి? అంటే 5 స్టార్ రేటింగ్ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అని చెప్పేసి చూసినట్టయితే కనుక గ్లోబల్ ఎన్క్యాప్ అన్నది కేవలం కార్ యొక్క బిల్ట్ క్వాలిటీకి మాత్రమే 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి అయితే ఇవ్వదండి. బిల్ట్ క్వాలిటీతో పాటు కూడా కార్లో వస్తున్న సేఫ్టీ ఫీచర్స్కి కూడా గ్లోబల్ ఎన్క్యాప్ అని చెప్పేసి అయితే పాయింట్స్ని యాడ్ చేయడం అని చెప్పేసి జరిగింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే కనుక ప్రీవియస్గా హోండా అమేజ్కి 4 స్టార్ రేటింగ్ ఉన్నది కాస్త అందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లేకపోవడం వల్ల, దాంతోపాటు కూడా సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి లేకపోవడం వల్ల, దీంతోపాటు 3 పాయింట్ సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల కేవలం 4 స్టార్ రేటింగ్ ఉన్న దాన్ని కాస్త మళ్ళీ క్రాస్ టెస్ట్ చేసి 2 స్టార్ రేటింగ్ ఇవ్వడం అని చెప్పేసి జరిగిందండి. సో దట్ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ డిజైర్ ఏదైతే ఉందో 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి వస్తుంది, 3 పాయింట్ సీట్ బెల్ట్ తోటి వస్తుంది, దీంతోపాటు కూడా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కింద రావడం అని చెప్పేసి జరుగుతుందండి. అండ్ సైడ్ బ్యారియర్ టెస్ట్ చేసినప్పుడు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్కి ఒక సింగిల్ స్టార్ అని చెప్పేసి అయితే యాడ్ అవుతుందండి. దీంతోపాటు కూడా 3 పాయింట్ సీట్ బెల్ట్ దీనికి ఒక పాయింట్ అని చెప్పేసి యాడ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్కి ఒక పాయింట్ అని చెప్పేసి అయితే యాడ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ పెడస్ట్రియన్ అంటే ఈ కార్ వెళ్ళేసి ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తున్న వాళ్ళని హిట్ చేస్తే వారికి ఎంతవరకు సురక్షితంగా ఉంచగలుగుతుంది అనే దాన్ని బట్టి కూడా ఈ 3 పాయింట్స్లో యాడ్ అవ్వడం అని చెప్పేసి అయితే జరుగుతుందండి. అంటే సేఫ్టీ ఫీచర్స్కే గ్లోబల్ ఎన్క్యాప్ అని చెప్పేసి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వడం అని చెప్పేసి జరిగింది. ఇక్కడే మనకు గ్లోబల్ ఎన్క్యాప్లో ఈ కార్కి 3 స్టార్ రేటింగ్ రావడం అని చెప్పేసి జరిగిందండి. ఇంకొక విషయం మనం గమనించినట్లయితే కనుక ప్రీవియస్ ఓల్డ్ డిజైర్ అండ్ ఇప్పుడు వచ్చిన డిజైర్ కార్కి కెర్బ్ వెయిట్ పరంగా మనం చూసినా కూడా కేవలం 40 కిలోగ్రామ్స్ మాత్రమే పెరగడం అని చెప్పేసి జరిగిందండి. ఈ 40 కిలోగ్రామ్స్లో చాలామంది ఏమనుకుంటుంటారంటే హై స్ట్రెంగ్త్ స్టీల్ యూజ్ చేశారేమో. మారుతి సుజుకి డిజైర్ 2024 ఎండింగ్లో వచ్చింది కదా ఈ వెహికల్లో, లేకపోతే ఇంకా ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమైనా వాడారేమో, అందుకోసమే మారుతి సుజుకి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పేసి అయితే మనకు అనుకుంటూ ఉంటారు అనమాట. ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏదైతే మారుతి సుజుకి స్విఫ్ట్లో యూజ్ చేస్తున్న హాట్ ట్యాగ్ ప్లాట్ఫామ్ అండ్ డిజైర్లో యూజ్ చేస్తున్న హాట్ ట్యాగ్ ప్లాట్ఫామ్ రెండూ కూడా ఒకటేనండి. లైక్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్విఫ్ట్కి డిక్కీ ఉండదు, డిజైర్కి డిక్కీ ఉంటుంది. ఇది తప్ప మిగతా డిఫరెన్స్ అన్నది అయితే ఏమీ లేదు. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇంజన్తో మొదలుకొని మొత్తం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా దింపేశారనమాట. అలాంటప్పుడు స్విఫ్ట్ని ఎందుకు గ్లోబల్ ఎన్క్యాప్
క్రాష్ టెస్ట్కి పంపించలేదు. డిజైర్ని మాత్రం పంపించడానికి గల రీజన్ ఏంటి అంటే ఈ ఫీచర్స్ అన్ని యాడ్ చేసి డిజైర్ యొక్క స్ట్రక్చర్ని మార్చారండి. అంటే ఫ్రంట్ పెడస్ట్రియన్ UN-127 పెడస్ట్రియన్ ప్రొటెక్షన్ కూడా ఇది తట్టుకునే విధంగా ఫ్రంట్కి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో దాంట్లో మార్పులు చేర్పులు చేశారండి. కార్ యొక్క స్ట్రక్చర్ మొత్తం అంతా కూడా ఎలా డిజైన్ చేశారంటే ఇంపాక్ట్ ఏదైనా ఉంటే కనుక కారు బయట మనకు అబ్జర్వ్ చేసుకునే విధంగా అయితే దాన్ని డిజైన్ చేయడం అని చెప్పి జరిగింది. అండ్ దట్టు గ్లోబల్ ఇన్క్యాప్ అనేది మనకు ఎలాగో 64 kmph కంటే కూడా ఎక్కువ స్పీడ్లో క్రాష్ టెస్ట్ చేయదు కాబట్టి ఆ స్పీడ్కి తట్టుకునే విధంగా బయట ఉన్న స్ట్రక్చర్ని మాత్రమే ఇక్కడ చేంజ్ చేయడం అని చెప్పి జరిగిందండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 40 kilograms పెరిగింది కదా అని అనుకుంటున్నట్టు కనుక ఇందులో ఇంకా ఎక్స్ట్రా 4 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి వచ్చాయి. అండ్ దీంతో పాటు కూడా 3-point సీట్ బెల్ట్స్ అని చెప్పేసి వచ్చాయి. అండ్ వీటితో పాటు కూడా 360 degrees యాడ్ చేశారు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి కొంచెం ఇంకా అడిషనల్గా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఆ 40 kilograms పెరగడం అనేది పెద్ద విషయం అయితే ఏం కాదండి. ప్రీవియస్గా ఉన్న డిజైర్కి ఇప్పుడున్న డిజైర్కి సేఫ్టీ పారామీటర్స్లో ఏం చేంజ్ లేదా అంటే స్ట్రక్చర్ పరంగా మాత్రమే మనకు చేంజ్ రావడం అని చెప్పేసి జరిగింది. మారుతి సుజుకి కనుక ఆ కార్ని హై స్ట్రెంత్ స్టీల్తో డిజైన్ చేసిన లేదా ప్లాట్ఫామ్లో ఏవైనా డిజైన్ చేసిన మార్పులు చేర్పులు చేసినా కూడా ఖచ్చితంగా వారికి సంబంధించిన అఫీషియల్ బ్రోచర్లో కానీ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఎవరైనా మార్కెటింగ్ స్ట్రాటజీ కదండి అది, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఖచ్చితంగా బ్రోషర్లో కానీ లేకపోతే వారికి సంబంధించిన వెబ్సైట్లో కానీ మేము చాలా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ని డిజైన్ చేసాం, హై స్ట్రెంత్ స్టీల్ని యూజ్ చేసాం, ప్లాట్ఫామ్లో మార్పులు చేర్పులు చేసామని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకుంటారు కదా. ఇంకా బిజినెస్ అని చెప్పేసి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా. ఎక్కడ కూడా ఇదివరకు అయినా కూడా స్విఫ్ట్లోనో లేకపోతే ప్రీవియస్గా వచ్చిన డిజైన్లోనో ప్రీవియస్గా చెప్పుకునేది హాట్ టాక్ ప్లాట్ఫామ్ అనేది ఇలా ఉండేది, సేఫ్టీ ఫీచర్స్ ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చామని చెప్పేసి. ఈసారి కార్ లాంచ్ చేసినప్పుడు ఒకసారి సెరమనీలో చూడండి, ఎక్కడ కూడా సేఫ్టీ గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదండి. బిల్ట్ క్వాలిటీ పరంగా మేము ఇంప్రూవ్ చేసామన్నది కానీ. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మారుతి సుజుకి డిజైర్కి 5 star రేటింగ్ రావడానికి గల మెయిన్ రీజన్స్ ఈ సేఫ్టీ ఫీచర్స్ అని చెప్పేసి యాడ్ ఆన్ చేయడం వల్ల, దాంతోపాటు కూడా ఆల్రెడీ దానికి 2 star రేటింగ్ అనేది ఉంది కాబట్టి 2+3 5 star రేటింగ్ అని చెప్పేసి అయితే రావడం జరిగిందండి. అండ్ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నా కార్ 5 star రేటింగ్ కదా అని కనుక ఎవరైనా విర్రవీగుతున్నట్టయితే కనుక కేవలం ఆ కార్స్ని 64 kmph స్పీడ్తో మాత్రమే క్రాష్ టెస్ట్ చేస్తారండి. 5 star రేటింగ్ వచ్చిన స్కార్పియో ఎన్, 5 star రేటింగ్ అండ్ అడాస్తో వచ్చిన XUV 700, క్రేటాకి అయితే 3 star రేటింగే ఉందండి. అండ్ మిగతా ఏవైతే 5 star రేటింగ్ వచ్చిన కార్స్ కూడా కొన్ని సందర్భాల్లో వారిని అయితే ప్రొటెక్ట్ చేయలేకపోతూ ఉంటాయి. ఎందుకంటే మన ఇండియన్ రోడ్ కండిషన్ అని చెప్పేసి అయితే అలా ఉంటుంది. అండ్ ఇందులో మెజారిటీ ఆఫ్ పీపుల్కి డ్రైవింగే రాదండి. ఎదుటివారు చేసే మిస్టేక్స్ వల్ల మనం సరిగా డ్రైవింగ్ నేర్చుకోకుండా రోడ్డు మీదకి వెళ్ళడం వల్ల ప్రమాదాలు అని చెప్పేసి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, దీనికి చాలా రీజన్స్ అని చెప్పేసి అయితే ఉంటాయండి. ప్రతి సంవత్సరం మన ఇండియాలో 2,75,000 యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటే అందులో 1,60,000 మంది రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారండి. అంటే 1,60,000 కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదుటివారు ఎలా వస్తున్నారు ఏంటి అన్న దానికంటే కూడా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నామా లేదా, మన కొత్తగా కారు కొనేసాం ఇది 5 star రేటింగ్ కాదు నాది, తారు 5 star రేటింగ్ నాది, లేకపోతే ఏదో రకరకాలుగా 5 star నాది, కరువు 5 star రేటింగ్, నెక్సాన్ 5 star రేటింగ్ అని చెప్పేసి తొక్కి పడేశారు అనుకోండి. ఆ కార్ అన్నది కేవలం 64 kmph స్పీడ్లో మాత్రమే క్రాష్ టెస్ట్ చేశారండి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకొని మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ అని చెప్పేసి కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీద డ్రైవ్ చేస్తారని చెప్పేసి మాత్రం నా నుంచి నేను మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి. అండ్ నా ఫ్యామిలీలో కూడా నేను కొందరినైతే యాక్సిడెంట్లో లాస్ అవ్వడం అని చెప్పేసి జరిగింది. సో నాలాగా ఎవరికి జరగకూడదన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోస్ అని చెప్పేసి అయితే నేను చేస్తూ ఉన్నా. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతా కీ జై.